ఏం అడుగుతున్నాం మనం? చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్తాడు ఎలక్షన్లు రాగానే. టీవీలలో పొద్దుగల వేస్తే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నాయకులు వచ్చి ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే వాళ్ళు చెప్పే మాట ఒకటే, మా మేనిఫెస్టో మాకు భగవద్గీత, మా మేనిఫెస్టో మాకు బైబిల్, మా మేనిఫెస్టో మాకు ఖురాన్ అని చెప్తారు. అయ్యా టిఆర్ఎస్ పార్టీ పెద్దలారా, గౌరవ శాసనసభ్యులారా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2018లో ఎన్నికల కంటే ముందు టిఆర్ఎస్ పార్టీ రాసుకున్నటువంటి మేనిఫెస్టోలో సంక్షేమం అనేటువంటి కాలం ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇస్తున్నటువంటి పింఛన్లని రెండోసారి అధికారంలోకి రాగానే 57 సంవత్సరాల వయసుకి తగ్గిస్తాం. ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి సెప్టెంబర్ 2018 నుంచి కొత్త పింఛన్లను ఇయ్యలేకపోతున్నామని చెప్పి చంద్రశేఖరరావు గారు ఓట్లు వేయమని మన ముందుకు వచ్చిండ్రు. యువరాజు ఉంటాడు, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి యువరాజు గారు హైదరాబాద్ లో అన్ని టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ డిసెంబర్ 7వ తారీఖు నాడు ఎన్నికలు అవుతున్నాయి, డిసెంబర్ 11 నాడు ఫలితాలు, 2018 డిసెంబర్ 11 నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిండు. ఆయన ఇచ్చేటువంటి 2016 రూపాయల పింఛన్లకు ఆశపడి ప్రజలు, అమాయకులైనటువంటి తెలంగాణ ప్రజలు 2000 ఇస్తే మేము బాగుపడతామేమో, మా కుటుంబం బాగుపడుతుందేమో అన్నటువంటి ఒక ఆశతో నమ్మి నానవచ్చినట్టు చంద్ర ఏమైతాయో మా పెద్ద మనుషులందరికీ తెలుసు. ఏమైనాయి తాత? నమ్మి నానవస్తే ఏమైనాయి? పుచ్చి బుర్రలు అయినాయి. మనం నమ్మినాం పెద్ద కొడుకు లెక్క 2000 పింఛన్ ఇస్తాడేమో, మా కొడుకు ఎన్నో పట్టణంలో నౌకరికో కూలికో పోతే మేము భార్యాభర్తలు ఇస్తాం బతకడానికి, ఈ 2000 సహాయం అవుతాయేమో అని చెప్పి అనేక మంది వృద్ధులు నమ్మి చంద్రశేఖరరావు గారి కోటేసారు. ఆయనకు మొదటి నుంచి ఒకటి అలవాటు, నానవస్తాడు, నమ్మిస్తాడు, మోసం చేసిట్లో చంద్రశేఖరరావు గారు దిట్ట. అది పాస్పోర్ట్ల కుంభకోణం కాడ నుంచి దుబాయ్కి మనుషులు పంపిస్తా అన్న కాడ నుంచి ఏ రకమైనటువంటి మోసాలు చేసిండో మా సిద్దిపేట ఏరియాలో అందరికీ తెలుసు. తెలంగాణ వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా, తెలంగాణ వస్తే దళితులకు 3 ఎకరాలు ఇస్తా, ఇట్లా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మొదటిసారి మోసపోయినాం, రెండోసారి కూడా మోసపోయినాం. ఇక పింఛన్ కదా యాడ్ చేస్తే మీరందరూ ఒకసారి ఆలోచించాలి. సార్ ఇచ్చేది 2000 పింఛన్, ఇంటికి ఒకటే పింఛన్ ఇస్తాడు. మీ కొడుకు కండక్టర్ నౌకరు ఉంటే పింఛన్ ఇయ్యడు. మీ కొడుకు కసంటి దాబా ఇల్లు కడితే నీకు పింఛన్ రాదు. మీ కొడుకు పట్నంలో కరెంట్ ఆఫీసులో కూలీ పని చేస్తుంటే సర్కారు కొలువు ఉందని చెప్పి రాదు. కోడలకు పింఛన్ వస్తే అత్తకు పింఛన్ రాదు, అత్తకు పింఛన్ వస్తే మామకు పింఛన్ రాదు. ఇచ్చే 2000 పింఛన్ కి ఆలు మొగలకు పంచాయతీ పెడతాడు కేసీఆర్. పొద్దంతా పనిచేసి ముసలాయిన ఇంటికి వస్తాడు, రాగానే ముసలామని అడుగుతాడు, మన పింఛన్ వచ్చింది కదనే, ఊర్లో ఏం దొరికినా దొరకకుండా కిరాణా దుకాణాల కంటే ఎక్కువ బెల్ట్ షాపులు అయిపోయాయి. ఆ పక్కన ఈ పక్కన అరుగు మీద పక్కింటి ముసలాయన తాగుతుండని మన ఇంటి ముసలాయన కూడా ముసల్దాన జర సీజన్ తెచ్చుకుంటా 250 రూపాయలు ఇవ్వమని అడుగుతాడు. ఈ ముసలావ వచ్చిన పింఛన్ని మనమనుకో మనమరాలకో దసరాకో ఏకాదశికో ఇంటికి వస్తే ఓ గౌను కొనిద్దామో లేకపోతే డ్రెస్ కొనిద్దామో అని దాచిపెట్టుకుంటుంది. ముసలాయనకేమో నోరు ఎండిపోవట్టే, పక్కోడేమో బెల్ట్ షాప్ లో కూర్చొని తాగబట్టే. అందుకని ఇటు చూసి అటు చూసి ఆ ముసలామే పైసలు లేకపోతే వంగబెట్టి 2 గుద్ది 250 రూపాయలు ఎత్తుకపోయాయి. సార్ ఇచ్చే 2000 పింఛన్లకి భార్యాభర్తలకి తగ్గు పెడుతున్నాడు. భర్త బీడీలు చేస్తుంటే భార్య బీడీలు చేస్తా ఉంటే కోడలు బీడీలు చేస్తా ఉంటే ఆ కోడలు అనుకుంటుంది ఈ ముసలిది ఎప్పుడు పోవాలి, ఆ ముసలిది పోతే పింఛన్ నాకు ఎప్పుడు రావాలి అనుకుంటుంది. ఎందుకంటే సార్ ఏం చెప్పిండు, ఇంటికి ఒకటే పింఛన్ ఇస్తా అంటే ఇప్పుడు పింఛన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు పోతే వాళ్ళ పేరు తీసి కొత్త వాళ్ళకి పింఛన్ ఇస్తా అని చెప్పిండు. చాలా మంది భర్తలు చచ్చిపోయినటువంటి ఆడపడుచులకి ఈ ఏడాది దాకా పింఛన్ రాలేదు. అదేంటి అంటే కంప్యూటర్ లో పెట్టినాం, కంప్యూటర్ లో పంపించినాం, అలా చంద్రశేఖరరావు సంతకం పెడితే ఇక్కడ మీకు పింఛన్ వస్తుంది అని చెప్తున్నాడు. సారేమో చాలా బిజీగా ఉన్నాడు. గెలిచిన 3.5-4 ఏళ్ళ కోలే పక్క పార్టీ ఎట్లా గెలుపుదాం, కాంగ్రెస్ ఎట్లా తీసుకుందాం, కమ్యూనిస్ట్ ఎట్లా తీసుకుందాం, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎట్లా కొనుక్కుందాం, ఇది తప్ప గరీబానికి 2000 పింఛన్ ఎట్లా ఇద్దామని కేసీఆర్ గారికి ఆలోచన లేదు. మీ అందరి పింఛన్ దరఖాస్తుల్ని పంచాయతీ సెక్రటరీలు కంప్యూటర్ లో అప్లోడ్ చేసిరు, ఎంపీడీఓలు డిఆర్డీ ఆఫీస్ కు పంపించారు,
డిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి పట్నం కూడా వచ్చినాయి. సంతకం పెట్టాల్సింది ఎవరంటే చంద్రశేఖరరావు సంతకం పెట్టాలి. ఏం చేస్తున్నాడు మరి చంద్రశేఖర్ రాయుడు? 3.5 ఏళ్లకు ఈ ముసలాళ్ళ పింఛన్ కాగితాలు సంతకం పెట్టేందుకు సార్ తీరిక లేదు. ఏం పని చేస్తున్నాడు సారు? అయితే ప్రగతి భవన్ లేకపోతే ఫామ్ హౌస్. పోనీ ఆడ కూడా ఏం చేస్తున్నాడు సారు? ఇవే బెల్ట్ షాపులు ఎట్లా పెంచాలి, ఊర్లలో ఆదాయం ఎట్లా తెచ్చుకోవాలి, ప్రజలకు ఇచ్చిన 2,000ని నెల తిరిగేసరికి ఎన్నికి ఎట్లా తీసుకోవాలనే లెక్కలు తప్ప గరీబోడికో డబుల్ బెడ్రూమ్ ఇద్దామా, గరీబ్ వాళ్ళకు 2,000 పింఛన్ ఇద్దామా, లేకపోతే పేదవాడికి ఎట్లా న్యాయం చేద్దామని చంద్రశేఖరరావు గారు ఆలోచిస్తలేరు. అందుకని మీరు ఒకటి ఆలోచించాలమ్మా. మంచి కానూను పెట్టిండు కేసీఆర్. ఇంటికి ఒక్కరికే నౌకరి, ఇంటికి ఒక్కరికే పింఛన్ చెప్తాడు కేసీఆర్. రేపు ఓట్లు వచ్చినప్పుడు మీరు అడగాలి, సారు నీ జీతం ఎంత అని అడగాలి. చంద్రశేఖరరావు గారికి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత జీతం తీసుకుంటాడు. ఎంత తీసుకుంటాడు? దగ్గర 5 లక్షల రూపాయలు కేసీఆర్ జీతం తీసుకుంటాడు. మీరు ఎంత అడుగుతున్నారు పింఛను? 2,000 పింఛను. ఆయన ఒక్క నెల జీతం తీసుకోకపోతే ఈ ఎల్లండ మండలంలో ఉన్న మీకు అందరికి పింఛన్లు ఇవ్వచ్చు. ఒక్క నెల జీతం ఆగితే సార్కి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.